కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఆస్పిరెంట్స్ని తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు, ఇట్స్ నైస్ థింగ్. కానీ చుట్టుపక్కల 4 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు. రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు, ఏలూరులో క్యాండిడేట్ లేదు, గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు, నరసరావుపేటలో క్యాండిడేట్ లేరు. మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఇది మీరు ఎవరైతే ఈ డెసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం లేదు అనేది కూడా ఒక రీజన్ మేడం మీరు రాజీనామా చేయడానికి. ఇది అండి, ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నాను. కేసీఆర్ నాని గారి ఇదేంటంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం, అలాగే నేను ప్రజల కోసం నేను విజయవాడ ఇక్కడ ఆటోనగర్లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. కానీ అదే ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బొదురు కూర్చుని నాని నీ సర్వీసెస్కి థ్యాంక్ యూ, కానీ నేను ఈసారి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం. మేము వెనక నుండి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ అనవసరంగా గత సంవత్సరంన్నర కాలం నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో అవమానాలకి గురి చేశారు మమ్మల్ని. సో ఇవన్నీ కూడా మేము సైలెంట్గానే భరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక అపోహ ఏంటంటే ఇక్కడ లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు, అధిష్టానంకి ఇవన్నీ తెలీదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్నదాకా. కానీ ఏ రోజైతే తిరువూరులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాం మేము. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇది మా కాన్స్టిట్యున్సీ, ఇది మా ఊరు, మా ప్రజలు ఇల్లు, వాళ్ళ కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఏదైనా చేస్తాం. అలాంటి ఒక ఊరిలో మమ్మల్ని ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి? హౌ కెన్ యూ టెల్ us to stay away from party programs? మేము ఒక లీడర్, హీ ఈజ్ అ పార్టీ లీడర్, హీ ఈజ్ అ సెకండ్ టైం ఎంపీ, ప్రజాబలం అనే ఎంపీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు? పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు, ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి. మీకు తెలుసండి, అది నేను స్వయంగా చెప్పక్కర్లేదు, విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ నాతో పాటు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ తెలుసు. నిజంగా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళందరూ కూడా. ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళని. ఒక్క ఇన్ఛార్జ్ సపోర్ట్ చేశారో అడగండి వీళ్ళు. కేసీఆర్ నాని గారు ఒక్కళ్ళే మొత్తం ఎలక్షన్ అంతా ఫండ్ చేసి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళతో క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కొండ ప్రాంతంలో ఎక్కారు ఆయన. ఒక్కళ్ళు చేశారా ఇన్ఛార్జెస్? అలాగే చెప్పండి నాకు. మీతో పాటు వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎవరైనా వస్తున్నారా మీతో పాటు? మాతో పాటు లైక్ ఐ సెడ్ మా వెనకాల వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారండి. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం, ఎందుకంటే మా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాతో జర్నీ చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాతో బయటికి రావడం అనేది చాలామందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మేము ఎవరిని కూడా మాతో రమ్మను. కానీ కేసీఆర్ నాని గారి మీద అభిమానంతో ఎవరైనా కానీ మాతో జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగే మేము డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మీ బాబాయ్ గారికి మీ నాన్నగారికి ఉన్న వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోనండి. కొంతమందికి మారల్స్ ఏమీ ఉండవు. నేను చిన్నప్పుడే ఎప్పుడో అతను మా ఫ్యామిలీ మెంబర్ కాదు అని నేను భావించాను. అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకొని నా స్థాయిని నేను దిగజార్చుకోను. అది పార్టీని అడగాలండి, నన్ను కాదు, పార్టీని అడగాలి. తిరువురు సభలో కూడా కేసీఆర్ నాని గారు సీట్ రిజర్వ్ చేశారు, ప్రతి ప్లేస్ లో కూడా కేసీఆర్ నాని గారు ఫోటో వేశారు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఇప్పుడు గత సంవత్సరంన్నర కాలం నుండి లేని ప్రోటోకాల్, గత సంవత్సరంన్నర కాలం నుండి ఇవ్వని రెస్పెక్టు, గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రోగ్రాంలకు పిలవకుండా ఫోటోలు తీసేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సడన్గా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఒక కుర్చీ వేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తే అంటే ఏంటండి అర్థం? ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా. టికెట్ విషయం ప్రధానంగా మీరు చెప్తూ ఉన్నారండి. టికెట్ విషయం హైకమాండ్ ఇంతవరకు ఎక్కడ మేము చెప్పలేదు. టికెట్ ఇప్పుడు ఆలపాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, సభ గురించే మేము చెప్పాము. రఘురామ్ గారు కూడా చెప్తున్నారు మేడం అదే లేదు, ఆలపాటి రాజా గారిని, రఘురామ్ గారిని, అలాగే కొనకల నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి?
అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టం. అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డెసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి, మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. అదే అండి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేశినేని నాని గారు మా క్యాడర్ అంతటితో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. కంపల్సరీగా కేశినేని నాని గారు 3వ సారి ఎంపీకి పోటీ చేస్తారు, 3వ సారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు. రవీంద్ర కుమార్ గారు వచ్చారు కదా, అధిష్టానం తరఫున మాట్లాడారు చాలాసేపు. ఏం మాట్లాడారు అంటే, అది ఆయన యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషరు. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ, ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్, హీ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరపున వచ్చింది కాదు అది, ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేశినేని నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను. సో నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. ఇతర పార్టీలోకి రావాలని ఇప్పుడు ఒక లాస్ట్తో చెప్తానండి, కేశినేని నాని గారు అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు. ఆయన వెల్ విషెస్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు. ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. కానీ ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది. లైక్ ఐ సెడ్, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది మా బాధ్యత. సో ఏ పార్టీ అయినా కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ, ఏది రైట్ డిసిజన్ అనేది కేశినేని నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీలో చాలామంది నా మొత్తం ఐ థింక్ 3 ఏళ్ళ జర్నీ ఇప్పుడు నేను రాజకీయాల్లో, మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది మీలో నేను ఎప్పుడన్నా చిన్న తప్పుగా మాట్లాడినా కానీ మీరు నన్ను కరెక్ట్ చేసి నాకు నేర్పించారు చాలా. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అలాగే నా విజయవాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకున్నారు అనేది నాకు అదే ఒక్కటే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు. సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు. కానీ ఒకటే చెప్తున్నానండి, ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లేదు. కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. గౌరవం లేని చోట మేము పని చేయలేము. ఎందుకంటే కేశినేని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు. ఆయన డబ్బు కోసమో, పవర్ కోసమో, పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు. ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం, గౌరవం కోసం. ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము. అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఎప్పుడూ కూడా ఇలాగా కౌన్సిల్లోకి అడుగుపెట్టి ప్రజల తరపున ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతానని నేను అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తూ ఉన్నాను. కానీ ఈ అవకాశం ఇచ్చి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను చేసుకొని ఇచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు నా తరపు నుంచి. అలాగే నా విజయవాడ ప్రజలకి, 11వ డివిజన్ ప్రజలకి,
అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ కూడా నన్ను ఒక కూతురులాగా చూశారు, ఒక చెల్లిలాగా చూశారు. దానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. కేశినేని భవన్ ద్వారా నేను అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. మీరు గత సంవత్సరం కాలం నుండి మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు నందిగామకు వచ్చారు, ఒక ప్రోగ్రాం జరిపారు. దానికి నాని గారిని పిలవలేదు. ఒక సిట్టింగ్ ఎంపీగా, ప్రజాబలం ఉన్న ఎంపీగా, రెండోసారి యాంటీ వేవ్లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటిది పార్టీ కార్యక్రమాలు, ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెడుతూ మళ్ళీ మీడియాలో ఆయన మీద బురద జల్లడం అనేది ఇది మేము గత సంవత్సరంన్నర కాలం నుంచి చూసిందే. మేము కానీ మౌనంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేశినేని నాని గారు. కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు. నాని గారి మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు. ఇక్కడ నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ. ఇదివరకు తిరువూరు నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి 3 గంటలు పట్టేది. ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా తెలుసు. నేను ఇవన్నీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన హీఈస్ అ ప్రూవెన్ లీడర్. అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవమానపరిచి అయినా కానీ కంటిన్యూ అవ్వాలి పార్టీలో అంటే అది ఇట్స్ వెరీ అన్రీజనబుల్ అండి. ఆయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది లూజ్ చేసుకుని ఆయన పని చేయాలి అంటే చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే